దేవుని పరిశుద్ధ నామమును బట్టి మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మన అందరినీ ఈ విధంగా ఐక్యపరిచినందుకు, ఈ కుటుంబ ప్రార్థనలు మన అందరినీ కలుపుతున్నందుకు దేవునికి వందనాలు. దేవుని నామమును బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని నామములో ప్రార్థన చేసుకుందాం, స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తుతి, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం రాజా. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం. సింహాసనాసీనుడా నీకే స్తోత్రము కలుగునుగాక. పరిశుద్ధుడా నీకే స్తుతి, 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 స్తోత్రం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తుతి, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మహిమగల రాజా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. కృపామయుడా, దయామయుడా నీకే స్తుతి, స్తుతి, స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. కృప, 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 కృప. స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, స్తుతి, స్తోత్రం, 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 స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, కృపామయుడా, దయామయుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి నీకే వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించుకున్నాడు ప్రభా. ఇదిగో మమ్మల్ని అందరినీ నీ యొక్క ఆత్మలో ఐక్యపరిచినందుకై వేలాది వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించుకున్నాడు ప్రభా. ప్రభా మాతోట ఎవరైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు ప్రభా. ఈ లైవ్ కార్యక్రమం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు ఆదరణ కలుగునట్లు, నీ కృప మెండుగా ఉండునట్లు కృప కుమ్మరించండి ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. మా యొక్క ఆత్మలను ఏకపరిచినందుకై వేలాది వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లిస్తున్న ప్రభా. దయగల రాజా నీకే స్తుతి, స్తోత్రం ప్రభా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా ప్రభా, ఏకరీతిగా పరిపాలిస్తున్న దేవా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. దయగల రాజా నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ప్రభా మేము కాదు ప్రభా, మీరే మాలో ఉండి మాట్లాడండి ప్రభా. నీకే వందనాలు ప్రభా. నీ యొక్క పిల్లలకు ఏదైతే వర్తమానము కావాలో మీరే నాలో ఉండి మాట్లాడండి ప్రభా. నీకే స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీ యొక్క బిడ్డలకు ఏదైతే కొదవ ఉన్నదో, దేని గురించి అయితే పెనుగులాడుచున్నారో వారికి ఆదరణ దయచేయమని వేడుకున్నాడు ప్రభా. నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారు కదా? దేవుని కృపను బట్టి మనం అందరం ఈ విధంగా కలుసుకుంటున్నామంటే కేవలం దేవుని యొక్క కృపను బట్టే మనం ఈ విధంగా కలుసుకుంటున్నాం. దేవుని నామం మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. రండి మనం వాక్య ధ్యాన నిమిత్తము యోవేలు గ్రంథము 1 నుంచి చదువుకుందామండి. యోవేలు గ్రంథము 1 నుంచి. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబోవు తరపు వారికి తెలియజేయుదురు. దేశము మొత్తము చెడిపోయి ఉన్నది కాబట్టి దేవుడు ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి యోవేలు, పెతూయేలు కుమారుడైన యోవేలు. పెతూయేలు అన్న దానికి అర్థం దేవునిచే ప్రోత్సహించబడినవాడు. పెతూయేలు అంటే దేవునిచే ప్రోత్సహించబడినవాడు. అతని కుమారుడు యోవేలు. యోవేలునకు అర్థము యెహోవాయే దేవుడు. దేవుని నామం స్తోత్రము కలుగును గాక. యెహోవాయే దేవుడు. యెహోవా దేవుడే మాట్లాడుచున్నాడు. ఎందుకంటే పాపంతో నిండిపోయి ఉన్నది యెరూషలేము. కాబట్టి పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరు చెవియొగ్గి వినుడి.
దేవునికి దుఃఖము కలుగుచున్నది. కాబట్టి ఏవేలుకు ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడుచున్నాడు. పెద్దలారా వినుడి, దేశపు కాపురాసులారా మీరు చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములో గాని జరిగినదా? జరగలేదు. దేవుని ఉగ్రత పాపం నిండిపోయి ఉన్నది కాబట్టి ఉగ్రతకు బలి కాకుండా ఉన్నట్లు యోవేలుకు ప్రత్యక్షమై దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరమునకు వారికి తెలియజేయుడి. ఏమని తెలియజేయాలండి? ఇశ్రాయేలీలు వారు ఎప్పుడు కూడా దోపిడికి గురి అవుతున్నారు. యెరూషలేము కూడా అనేక మార్లు 27 మార్లు దోపిడికి గురి అయిందండి. అయినా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఆ దేశముపై ఉన్నది కాబట్టి మళ్ళీ యథాస్థితికి ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొని వస్తున్నాడు. దేవుని నామం స్తోత్రము కలుగును గాక. ఆ యొక్క దేవునికి కోపం వస్తున్నది వీరు చేసే పాప క్రియలను బట్టి. కాబట్టి 4వ వచనం చదవండి. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. హల్లెలూయా. గొంగిలి పురుగు అంటే మహాబబులోను యెరూషలేమును దోచుకొని పోయినది. గొంగిలి పురుగు దానికి ఏమో అలవాటు అంటే తినడమే దాని అలవాటు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తినడమే దాని అలవాటు. బబులోను కూడా అదే ఉద్దేశం ఉంటుంది. దోపిడీ చేసుకోవాలి, దాచిపెట్టుకోవాలనే ఉద్దేశం, లోకం. కాబట్టి ప్రియ సహోదరుడా, గొంగిలి పురుగు మహాఘోరమైనది. అది ఆకు మొత్తం పచ్చగున్న చెట్టును కూడా మొత్తము నాశనం చేసేసి కట్టెలు చేసేస్తుంది. మహాబబులోను కూడా ఆ విధంగానే ఉంటుంది. యెరూషలేమును మొత్తం దోసుకొని పోయినది. వాటి స్వభావం చాలా ఘోరంగా ఉంటుంది. 2, 3, 4 చదవండి. వాటి ముందర అగ్ని మండుచున్నది. వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదేను వనము వలె ఉండెను. అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొనినదేదియు విడవబడక భూమి ఎడారి వలె పాడాయను. హల్లెలూయా. భయంకరమండి. ఆ మిడతలు ఏ విధంగా ఉంటున్నాయంటే మహాగాంభీర్యంగా, వాటి అగ్ని స్వభావం కలిగినవి, మండు స్వభావం కలిగినవి. మామూలు మిడతలు అనుకోవచ్చు, కానీ మనకు ఈ యొక్క ఘోరమైన సంఘటనలు రాకముందే మనము దేవుని దగ్గర గోజాడదాము. 4వ వచనం చదవండి. 2:4. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి. రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చును. రథముల ధ్వని చేయనట్లు. చాలండి. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి. గుర్రం ఎట్లా కనిపిస్తుందండి? గాంభీరంగా. జంతువులన్నిట్లో బహురోషం కలిగి ఉంటుంది గుర్రం. ఉద్రేకం కలిగి ఉంటుంది.
రౌతుల వలె అవి పరిగెత్తు వచ్చును. రౌతులు దేనికి వాడతారండి? ఒక యుద్ధం జరిగినప్పుడు వాడతారు. చాలా స్పీడ్గా ఉంటాయండి అవి, మహాభయంకరమైన స్పీడు. కాబట్టి అవి పరిగెత్తి వచ్చును, మన మీదికి వస్తాయండి. రాబో కాలంలో మన మీదికి వస్తాయి. వాటి నుండి మనం తప్పించుకోవాలి. దేవుని ఉగ్రత ఆ విధంగా ఉంటుందండి. ప్రియ సహోదరుడా, మొదటి అధ్యాయం 6వ వచనం. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి. వాటి కాటు ఆడు సింహము కాటు వంటిది. వాటి కాళ్ళు ఆడసింహము కాటు వంటిది. దేవుని స్తోత్రము కలుగును గాక. లెక్కలేలన్నీ వస్తాయండి, లెక్కకు మించినవి వస్తాయండి. భూమిని మొత్తం కప్పేస్తాదండి. నిర్గమకాండములో చూసినట్లయితే మన మోషే సమయంలో భూమిని మొత్తం కప్పేసినాయి ఫరో రాజు దగ్గర ఉన్నప్పుడు. దేవుని ఉగ్రత ఆ విధంగా ఉంటుందండి. మహాభయంకరం. ఆ విధంగా ఉంటాయని యోవేలు ప్రవక్త దర్శనమందు ప్రత్యక్షంగా దేవుని దర్శనం కలిగి తెలియజేస్తా ఉన్నాడు. వాటి కాటు ఆడసింహం కాటు వంటిది. ప్రియ సహోదరుడా, వేట ఆడాలంటే ఆడసింహమే వేటాడుతుంది. చాలా డేంజర్గా అది వేటాడుతున్నది. 2:5 చదవండి. రథముల ధ్వని చేయినట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వని చేయునట్లు యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేయునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నది. రండి, యుద్ధానికి సిద్ధం అని గంతులు వేయుచున్నవి అవి. యుద్ధంకి వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉంటారని గమ్మున ఉంటారా? ఉండరు. కాబట్టి యుద్ధానికి బలి అవుతావా నీవు? ప్రియ సహోదరుడా, దేవుని పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రం. పర్వతం మీదకి యుద్ధము చెయ్యాలంటే హైట్లో ఉంటే యుద్ధము ఈజీగా అవుతుందండి. లోయలో ఉంటే యుద్ధం చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఆ యొక్క పర్వతం ఎక్కి గంతులు వేయుచున్నవి. ఎందువలనంటే వారు చేసిన పాపమును బట్టి, ఇశ్రాయేలీయులు చేసిన పాపమును బట్టి ఆ విధంగా దేవుని ఉగ్రత ఉంటుందండి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక. 6వ వచనం చదవండి. వాటిని చూచి జనములు వేదన నొందుదురు. అందరి ముఖం తెల్లబారును. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆ యొక్క ఉగ్రతను నుండి తప్పించాలంటే మనం మారు మనసు పొందాలా. యోవేలు గ్రంథంలో మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి ఉగ్రత, కరువులు. రెండవది దేవుని అంగలార్చడం. మూడవది దేవునికి ఆశీర్వాదం. దేవుని నుండి ఆశీర్వాదం ఏ విధంగా పొందుకోవాలో 3 ఉన్నాయండి. 3 అధ్యాయాలు కానీ క్లుప్తంగా ఉన్నది దీనిలో. కాబట్టి ప్రియ సహోదరుడా,
మనము ఏమి చేయాలంటే దేవుని ఉగ్రత నుండి బయటపడాలంటే దేవునికి లోబడాలి, దినిదనం దేవుని ఆజ్ఞలు గైకొనాలా. ఎంత బలాఢ్యులైనా కూడా వాటి నుండి తప్పించుకోలేరు. 7వ వచనం చదవండి. బలాఢ్యులు పరిగెత్తున్నట్లు అవి పరిగెత్తుచున్నవి, బలాఢ్యులు పరిగెత్తున్నట్లు అవి పరిగెత్తుచున్నవి, శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి, శూరులు ప్రాకారం ఎక్కున్నట్లు అవి గోడలు దాటుచున్నవి, ఇటు అటు తిరగకుండా ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి, అవన్నీ చక్కగా పోవుచున్నవి. మరి ఎవరు పంపారండి వీటిని? ప్రభు అయిన యేసుక్రీస్తు పంపాడు. కాబట్టి ఆయన మాటకు లోబడి ఇటు అటు చూస్తలేవు. వాటి గురి ఏంది? దేవుడు ఎందుకు పంపించాడు? అవే చూస్తున్నాయి తప్ప ఇటు అటు వాటికి అవసరం లేదు. మానవులమైతే మనము ఇటు అటు తిరుగుతాము, లోకాశల వైపు, ధనము వైపు ఇటు అటు తిరుగుతాము. కానీ ఒక యుద్ధానికి వచ్చినట్టుగా మిడతలు వాక్యం సెలవిస్తా ఉన్నది. బలాఢ్యులు పరిగెత్తున్నట్లు బలవంతులు ఏ విధంగా పరిగెత్తారండి? శూరులు సైనికులు ఎట్లా ప్రాకారాలు ఎక్కునట్లు సైనికులు ఏ విధంగా ఎక్కుతారండి? ఆ విధంగా ఎక్కుతున్నాయి. వాటి నుండి మనం తప్పించుకోగలమా? తప్పించుకోలేము. మిడతలంటే మామూలుగా అనుక కాదు, మహాభయంకరమైనవి, ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నవి. దేవుని యొక్క శిక్షణ వాటికి ఉన్నది. కాబట్టి 8వ వచనం చదవండి. ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక, ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి, అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఆయుధముల మీద పడినను, ఆయుధములు మీద పడినను త్రోవ విడువవు, త్రోవ విడువవు. మనం ఎన్ని ఆయుధాలు వాటి మీద ప్రయోగించినా అవి ఏమి భయము చెందవు. ఇశ్రాయేలులను మార్చాలనే ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఉన్నది. కాబట్టి ఆ గురి ప్రకారమే అవి వస్తున్నాయి. ఆ యొక్క శిక్షణను బట్టే అవి నడుస్తున్నాయి. ప్రియ సహోదరుడా, ఈ యొక్క వాక్యం వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము గైకొనాలా. దేవుని ఉగ్రత నుండి మనము బయటపడాలా. ఏ విధంగా పడాలా? అదే 1:14 చదవండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, ప్రతిదినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై, యెహోవాను బ్రతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ, పెద్దలను దేశంలోని అందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి, మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఇది చేయాలండి మనము. ఇది చేస్తేనే మనము దేవునికి ఇష్టలుగా జీవిస్తాము. ఆ యొక్క మిడతల సంహారం నుంచి తప్పించబడతాము. యోనా దినములలో చూసినట్లయితే నినివే పట్టణం ఏ విధంగా నాశనం అవుతుందో మన అందరికీ తెలుసు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆ యొక్క ఉగ్రత నుండి బయటపడాలంటే మనము దేవుని ఆజ్ఞలు గైకొనాలా. ఉపవాస దినం ప్రకటించుకోవాలా. చిన్నలేమి పెద్దలేమి ఆ నినివే పట్టణం ఏ విధంగా ఉపవాసం ప్రకటించుకున్నారంటే తమ బట్టలను కాదు చింపుకుని తమ యొక్క హృదయాలను చింపుకున్నారు. కాబట్టి ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడినారు. ఆ యొక్క పాపం నుండి తప్పించబడినారు. ప్రియ సహోదరుడా, నీవు నేను కూడా ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించుకుందామా? కాబట్టి ఎంతో భయంకరమైనది
ఈరోజు చూసినట్లయితే కరోనా ఎంతో మందికి భయం పెట్టినది. దానికంటే మహాభయంకరమైన రోజులు రాబోతున్నాయి. 15వ వచనం చదవండి. ఆహా ఆహా, యెహోవా దినము వచ్చనే, యెహోవా దినం వచ్చనే, అది ఎంత భయంకరమైన దినము, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. హల్లెలూయా. దేవుని నామం స్తోత్రము కలుగును గాక. ఒక ప్రళయము చాలా డేంజర్ అండి. ప్రళయము ఒక డ్యామ్ తెగిపోతే ఎట్లా వస్తుందండి? సడన్ గా వచ్చేస్తుంది ప్రళయం. ఎవరు గుర్తుపట్టలేరు ప్రళయం వచ్చేది. ఈ రోజులలో చూసినట్లయితే నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నాడు మానవుడు. దేవుడు ఏ విధంగా వస్తున్నాడు? ఒక ప్రళయం వలె సర్వశక్తిని వద్ద నుండి వచ్చునంటున్నాడు. ప్రళయంలో నువ్వు కొట్టుకపోతావా? 16 చదవండి. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. నిలిచిపోయాను. మన ఆహారము నాశనమాయను. ఎందుకంటే దేవుని ఉగ్రత, దేవుని ఆజ్ఞను గైకొంటలేము. మన యొక్క ఆశలు మనం నెరవేర్చుకుంటున్నా తప్ప దేవుని ఆశ ఏమున్నది? మన ఈ లోకానికి ఎందుకు పంపించినాడని మనం గ్రహిస్తా ఉన్నామా? దేవుని ఉగ్రతకు బలి కాకుండా మన సంతోషము ఆగిపోకముందే, మన యొక్క ఉత్సాహము ఆగిపోకముందే దేవుని వైపు తిరుగుదాం. 1:7 చదవండి. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి వేయున్నవి. బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తేలిపాయను. మహాభయంకరం. నీ డబ్బు పోతే సంపాదించుకుంటా అనుకుండవచ్చు, కానీ నీ ఆరోగ్యం పోతే సంపాదించుకోలేవు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ దినమందే మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి. 8వ వచనం చదవండి. పెనిమిటిపోయిన యవనురాలు గోనె పట్టు కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి ఎంబడే భర్త చచ్చిపోతే ఏ విధంగా ఉంటుందండి? చాలా ఘోరమైన స్థితి ఉంటుంది. ఆ యొక్క రోదనను మనము రాకముందే, దేవుని ఉగ్రతకు బలి కాకముందే దేవుని వైపు తిరుగుదాం. యెషయా 22:12-13. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుకుంటకును తలగోడి చేసుకుంటకును గోనె పట్టు కట్టుకొనుటకును సైన్యములకు అధిపతియగు ప్రభువునగు యెహోవా మిమ్మును పిలువగా ఏం చేస్తావు? రేపు చచ్చిపోదము గనుక తిందము త్రాగుదమని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసం తినుచు ద్రాక్షారసం తాగుచు మీరు సంతోషించి ఉచ్చసించుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని పిలిపేమో ఆ విధంగా ఉన్నది, మానవుని ఆశలేమి ఈ విధంగా ఉన్నాయండి. దేవుని ఉగ్రత వస్తుందని తెలుసు, అయినా కూడా మారు మనసు లేదు ఈ మానవులకని. రేపు చచ్చిపోదామని
చచ్చిపోదుం గనక తిందుము త్రాగుదుము, గొర్రెలను కోయచ్చు, మాంసం తినుచు, ద్రాక్షరసం మీరు త్రాగుచు, మీరు సంతోషించు ఉత్సహించుదురు. ద్రాక్షరసం మత్తు అండి. మత్తులో మునిగి తేలుతున్నారు ఈ రోజులో. చూసినట్లయితే చిన్న ఫంక్షన్ అయితే చాలు మత్తు కావాలి, లోకానికి మాంసం కావాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ విధంగా చేసినట్లయితే పరలోకానికి వారసత్వము కష్టమవుతుంది. దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుట, మనము దేవుణ్ణి దుఃఖించిన వారం అవుతాము. అదే యోవేలు 2:14 చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ యొక్క హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. హల్లెలూయా. ఇవన్నీ చెప్పిండు, కానీ మరణానికి అప్పగించలేదు. ఆప్షన్ ఇచ్చిండు. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు, శాంతమూర్తి కాబట్టి, అత్యంత కృపగలవాడు గనక, ఆయన కృపామయుడు గనక ఆ కృపను బట్టి మనల్ని తప్పిస్తా అంటున్నాడు. గనక మనం ఆయన తట్టు తిరుగుదామా? మన యొక్క హృదయాలను చింపుకుందామా? ఆ విధంగా ఉన్నట్టయితే దేవునికి ఇష్టలుగా ఉంటాము. కాబట్టి ఆ యొక్క ఉగ్రత నుంచి మనము బయటపడతాము, దేవునికి ఇష్టలుగా జీవిస్తాము. 14వ వచనం చదవండి. ఒకవేళ ఆయన మనసును త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? హల్లెలూయా. ఆయన కృపామయుడండి. యోవేలు ప్రవక్తతో ఈ విధంగా భయంకరమైన రోజులు వస్తాయని చెప్పినాడు. అదే విధంగా ఆప్షన్ కూడా ఇస్తున్నాడు. ఆప్షన్ ఇచ్చేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరు. మారు మనసు పొందితే ఆయన ప్రాణార్పణ మనకు అర్పిస్తా అంటున్నాడు. మనకు దీవెన అనుగ్రహిస్తా అంటున్నాడు. మన దేవుడు అన్న మాట నెరవేర్చువాడు, కృపామయుడు. ఎప్పుడు కూడా మాట వినకుండా ఉండేవాడు కాదు, నిర్లక్ష్య స్వభావము కలవాడు కాదు మన దేవుడు. మనము ఆయన మేపు గొర్రెలో లాగా ఉండాలా, ఆయన ఆజ్ఞలు గైకొనాలా దినదినము. ఇంతకుముందు విన్నాం కదండి, గుర్రంల యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో. ఆ యొక్క ఉగ్రతకు బలి కాకుండా ఉండాలంటే మన యొక్క హృదయాలను చింపుకోవాలా. కాబట్టి ఆయన ఆశీర్వాదం కూడా కావాలంటే ఎప్పుడైతే మన యొక్క హృదయాలను చింపుకుంటామో ఆయన మెండైన ఆశీర్వాదాలు మనకు దయచేస్తాడండి. రెండు 24 చదవండి.
కొట్లు ధాన్యంతో నిండును, కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షారసమును, కొత్త ద్రాక్షరసమును, క్రొత్త తైలమును, కొత్త తైలమును, గానుగలకు పైగా పొర్లి పారును. గానుగలకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని చాలండి. అక్కడేమంటున్నా, కొట్లన్నీ వాడి పురుగులకి వేస్తా అంటున్నాడు, మిడతలు తింటాయి అంటున్నాడు. మరి ఇక్కడేమంటున్నాడండి, కొత్త ధాన్యం నిండుగా ఉంటుంది అంటున్నాడు. ఎప్పుడు మనం దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతామో అప్పుడే మెండైన దీవెనలు మనకు వస్తాయి, పొర్లిపోతాయండి. నీవు ఊహించనంత ఆశీర్వాదం నీకు దొరుకుతుంది. నీవు దేవుని వైపు, దేవునిపై భారం ఎప్పుడైతే వేస్తావో, నీ యొక్క హృదయాన్ని ఎప్పుడైతే చింపుకుంటావో, దేవుడు నీకు సహాయంగా ఉంటాడు, మెండైన ఆశీర్వాదాలు ఇస్తానని చెప్తున్నాడు. కిందికి సార్ మన 25 కొట్లు మీరు కడుపారా తిని, మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. హల్లెలూయా. ఏదైతే మనము దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడైతే ఏ విధంగా ఉన్నదో, మళ్ళీ అదే దేవుడు మెండైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడండి. ఎందుకు ఇస్తున్నాడు? దేవుని దుఃఖ పెట్టినాం కాబట్టి ఆ విధంగా పురుగులను పంపిండు. మళ్ళా అదే దేవుడు ఆయన వైపు ఎప్పుడైతే తిరిగినామో అదే పురుగులు తిన్న అంతా కూడా మళ్ళీ ఇస్తా అంటున్నాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా సిగ్గునొందరు. 26వ వచనం చదవండి. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునొందరు. ఆ విధంగా ఉండరండి. దేవునికి ఎప్పుడైతే లోబడతారో ఎప్పుడు కూడా సిగ్గునొందరు. ధనము ఉంటుంది, ఆహారం ఉంటుంది, ద్రాక్షరసం ఉంటుంది. కానీ ఆయనకి అయితే ఎప్పుడైతే వ్యతిరేకంగా మన యొక్క జీవితం ఉంటుందో సర్వము నాశనం చేస్తాడండి, ఉగ్రతకు గురి చేస్తాడు. మన హృదయంలో ఎప్పుడు మన తలంపులు లోకాశలు ఎప్పుడైతే నిండుతాయో తప్పించేవారు కష్టమండి. ప్రియ సహోదరుడా, దేవుని నామ స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మనం అందరం కూడా దేవుని వైపు తిరుగుదాము, ఆయన ఆశీర్వాదాలు కుమ్మరిస్తాము, ఆశీర్వాదాలు పొందుకుందాం. 28వ వచనం చదవండి. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనం చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవ్వనులు దర్శనములు చూతురు. హల్లెలూయా. సర్వజనుల మీద ఆయన ఆత్మ ఉంటుందండి. నిన్ను నీవు ఎప్పుడైతే దేవునికి అర్పించుకుంటావో నీ ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ కుమ్మరిస్తాడు. మన మీదనే కాదు, మన కుమారుల మీద, మన కుమార్తెల మీద కూడా ఉంటుంది. కుమార్తెలు ప్రవచిస్తారంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆయనపై భారం ఎప్పుడైతే వేస్తామో ముసలివారు కలలు కందురు, యవనులు దర్శనము కలుగుదురు చూతురు. మన యొక్క యవనులు
దర్శనం చూస్తారంటున్నాడండి. మనం ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు భారము వేసి జీవిస్తామో అనేక ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అదేవిధంగా ఆయన ఆత్మను కూడా కుమ్మరిస్తాను అంటున్నాడు. పాత నిబంధనలే కాదు, కొత్త నిబంధనలు కూడా అదే మాట చెప్తున్నాడు. అపోస్తల కార్యము 2:16. యోవేలు ప్రవక్త ద్వారా యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు. హల్లెలూయా. ఆయన యొక్క ఆత్మ కుమ్మరిస్తా అంటున్నాడు. అందరికంటే అందరికి ఇయ్యనండి. ఎవరైతే ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలు గైకొంటారో తప్పకుండా ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ఎవరైతే వారి యొక్క కుమార్తెలను వారు ప్రవచించెదరు. ఏమి జరగబోతున్నదో, లోకము స్థితి ఏందో, లోకము గతి ఏందో అది వారు ప్రవచిస్తారు. దర్శనము కలుగును. యవనులకు దర్శనాలు దొరుకుతాయండి. కాబట్టి మరి మనం అందరం కూడా మన విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి అర్పిస్తాము. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమైన బలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన ఉగ్రత నుంచి మనము తప్పించుకోవాలంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలి. ఆయన ఆజ్ఞలు గైకొనాలి. 18వ వచనం కిందకి. అపోస్తల కార్యం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచించెదరు. హల్లెలూయా. ఏ దినములండి? అంత్య దినములు, చివరి దినములు, ప్రాణం పోయే దినములు, కరువు కాల దినములు. కాబట్టి ఆయన దాసుల మీద, నీ మీద, నా మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. అంతకంటే మిక్కిలి ఏం కావాలండి మనము క్రైస్తవ జీవితానికి? ఇదే కదా కావాల్సింది మనకు. ఆయన ఆత్మ, ఆయన కృప, ఆయన దయ ఉంటే చాలు. కాబట్టి ఈ లోకం మనం ఏమీ చేయలేదు. ఎన్ని కరువులు వచ్చినా కూడా ఆయన ఆత్మ మనపై ఉంటే అది ఏమీ కాలేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, మనము ఆయన ఆత్మ గురించి దినదినము ఆయన సన్నిధిలో గోజాడదాం. కాబట్టి మన చెదిరిపోయిన యెరూషలేము యూదులను కూడా దేవుడు ఐక్యపరుస్తా అంటున్నాడు. 3వ అధ్యాయం చదవండి. యోవేలు 3వ అధ్యాయం మొదటి నుంచి. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశంలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశము తాము పంచుకొనుట బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను నా అన్యజనులతో వ్యాజ్యమాడుదును. హల్లెలూయా. చెదిరిపోయినారని యూదులు అక్కడక్కడ ఉంటున్నారు. కాబట్టి తీర్పు దినం అందరినీ ఐక్యపరుస్తా అంటున్నాడు.
సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి అక్కడ తీర్పు తీరుస్తా అంటున్నాడు. ఇశ్రాయేలు దేశంను ఎవరైతే పంచుకున్నారో, వారి యొక్క ఆధీనంలో తీసుకున్నారో, అవన్నీ కూడా ఆయన తీర్పు తీరుస్తా అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలుల ఆయన స్వాస్థ్యము ఎన్ని రోజులైనా కూడా ఆయన ఆధీనంలోనికే వస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు పక్షమున ఆయనే వాద్యమాడతాడు, ఆయనే తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ రోజులలో ఇశ్రాయేలీలు ఎంతో ధైర్యంగా ఉంటున్నారు. దేన్ని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి ధైర్యంగా ఉంటున్నారు. ప్రపంచాన్ని శాసిస్తున్నారు ఈరోజు. అది దేని వల్ల వచ్చిందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడని అంగీకరించున్నారు కాబట్టి ఆ యొక్క ధైర్యం కలిగి ఉన్నారు, ఆ యొక్క జ్ఞానమును కలిగి ఉన్నారు. ప్రియ సహోదర సహోదరుడా, మనము కూడా ఆ యొక్క తీర్పునకు లోను కాకుండా మనం కూడా దేవుని ఆజ్ఞలను గైకొందాము. కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనము సద్వినియోగం చేసుకుందాము. అంత్య దినములో ఉంటున్నాం మనం. ప్రియ సహోదర సహోదర, దేవుడు రేపు వచ్చులే ఎల్లుండొచ్చులే అని అనుకుంటుండొచ్చు. ఈ క్షణమే వస్తే మన పరిస్థితి ఏంది? ఈ దినమందే మనము రక్షణ పొందుదాము. ఈ దినమునందే మనము దేవుని అంగీకరిస్తాము. ఆయన ఆత్మ కొరకు కనిపెడదాము. ప్రియ సహోదర సహోదర, ఆ యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడినట్లు దేవునికి ప్రార్థన చేస్తాము. దినదినము ఆయనలో గడుపుదాము. కాబట్టి ప్రియ సహోదర సహోదరుల, నిర్లక్ష్యం నుండి మనము తప్పించుకుందాము. కాబట్టి దేవునికి మనము చాలా దినదినము దుఃఖపరుస్తూ ఉన్నాము. ఆ పరిస్థితిలో నుంచి మనం బయటకు వస్తాం. దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మనము ఈ లోకంలో జీవిస్తాము. ఒక పరీక్ష ఉన్నది, మనకు ఒక తీర్పు ఉన్నదని మనము గ్రహిస్తాము. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ప్రియ సహోదర సహోదరుడా, పరలోకమే మనకు శాశ్వతం. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలు గైకొందాము. పరలోకపు తండ్రి, పరలోక వారసులం మనం. కాబట్టి ఆ యొక్క వారసత్వాన్ని గురించే పోరాడదాము. దినదినము ఆ యొక్క వారసత్వం గురించి పెనుగులాడదాము. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని దీవించును గాక. రండి మనం ప్రార్థన చేసుకుందాము. నాతో ఏకీభవించిన ప్రార్థనలో, మహాపరిశుద్ధుడమైన దేవా, నీ పరిశుద్ధ నామను బట్టి నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకున్నాడు ప్రభా. ఇదిగో దేవా, యోవేలుతో ఏ విధంగా అయితే ప్రత్యక్షమై మాట్లాడినావో, మాతో మాట్లాడినావని మేము నమ్ముచున్నాం ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా, దీనులమైన మమ్ము లేవనెత్తండి ప్రభా. నీ యొక్క వారసత్వంలో మమ్మలను పాలి భాగస్సులుగా చేసినందుకే నీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. కృపామయుడా, దయామయుడా, నీవే తండ్రి, నీకే స్తోత్రం ప్రభా. ఎన్ని ఉగ్రతలు ఉన్నా కూడా వాటి నుండి తప్పించువాడవు నీవే తండ్రి. నీ యొక్క మిడతల సైన్యము నుంచి తప్పించువాడవు నీవే తండ్రి. ఆ యొక్క మిడతలు ఏ విధంగానైతే నీ యొక్క ఆజ్ఞకు లోబడుచున్నావో, ఏదైతే క్రమశిక్షణతో ఉంటున్నాయో ప్రభా, మేము ఉండలేకపోవచ్చున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని మార్చండి ప్రభా. నీకే స్తోత్రము కలుగును గాక ప్రభువా. ఈ యొక్క వాక్యం విన్నటువంటి
ప్రతి ఒక్క బిడ్డకు ఆదరణ కలుగునట్లు మీరే సహాయం చేయండి ప్రభువా. ప్రభువా, ఎవరైతే విన్నారో వారి యొక్క హృదయంలో ఒక కార్యం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. అంత్య దినములో ఉంటున్నాం ప్రభా, ఆదరణ లేక ఉంటున్నాం ప్రభా. నీకే స్తోత్రం ప్రభా. నీ యొక్క ఉగ్రతకు బలి కాకుండానట్లు మీ యొక్క సహాయం చేయండి ప్రభా. మాకు ద్రాక్ష రసం ఉన్నది, డబ్బులున్నాయని మేము ఉద్రేకపరుచున్నాం ప్రభా, గర్వపరుచున్నాం ప్రభా. అవి ఏ పాటి ప్రభా? మీరు కళ్ళు తెరిస్తే అవి క్షణంలో మాయమైపోతాయి ప్రభా. ఆ విధంగా కాకుండా ప్రభా, నీ యొక్క కృప ఐశ్వర్యం చొప్పున మమ్మలను దినదినము నీలో అభివృద్ధి చేయమని వేడుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి ప్రభా. ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో ఉంటున్నారో వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. బిడ్డల కృప చూపండి, ఆదరణ కలగజేయండి ప్రభా. నీకే స్తోత్రం కలుగును గాక ప్రభా. ఈ యొక్క వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా, ప్రతి ఒక్క కుటుంబానికి ఆదరణ కలుగునట్లు మీరే సహాయం చేయమని వేడుకున్నా ప్రభా. దయల రాజా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ యొక్క ఘనమైన నామం హెచ్చించుకుంటూ యేసు పరిశుద్ధ ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రేజ్ దలాడండి. దేవుని నామ స్తోత్రం కలుగును గాక.